హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసండి కొబ్బరి కారంతో గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్, కరివేపాకు, దాంట్లో పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని కొంచెం దోరగా మగ్గే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా గోరుచిక్కుడుకాయల్ని నీట్‌గా తోలు వడిచేసుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత దానిలోంచి వాటర్ అనేది మనం సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం దోరగా మగ్గిన తర్వాత దానిలోకి ఈ గోరుచిక్కుడుకాయని మనం వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం మనం ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసుకొని కొంచెం యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి మనం. మిక్స్ చేసేసుకొని కొంచెం సేపయితే దీని మీద మూత పెట్టేసి మనం మగ్గనివ్వాలి ఈ రెసిపీని. కొంచెం మనం మగ్గించుకోవాలి. మగ్గించుకునే లోపండి మనం కొబ్బరి కారం ప్రిపరేషన్ అనేది చూద్దాం. దానికి సంబంధించి మనం ఒక చిన్నుల్లిపాయి, అలాగే కొంచెం కారం, అలాగే దానికి కొంచెం కొబ్బరి యాడ్ చేసేసుకొని మూడాటిని మిక్సీ పట్టించేసుకోవాలండి మనం గ్రైండర్‌లో. ఈ మూడాటిని మిక్సీ పట్టించేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత చూసారు కదా! ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత దానిలోకి మనం మీరెంత క్వాంటిటీ అయితే తీసుకున్నారో గోరుచిక్కుడుని దాన్ని బట్టి మీరు కొబ్బరి కారం అనేది యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే తీసుకున్నానండి క్వాంటిటీ. దానిలోకి 1 ½ కొబ్బరి కారాన్నయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా దాన్ని కూడా మనం ఈ మిశ్రమాన్ని దీనిలో మిక్స్ చేసేసుకున్న తర్వాత నీట్‌గా ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని మొత్తం కలిసిపోయేంత వరకు, ఆ తర్వాత దాని మీద కూడా కొంచెం సేపు మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం కారం వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ దానికి తగ్గట్టు మీరు కొంచెం స్పైసీ ఎంత తింటారో దాన్ని చూసుకొని లాస్ట్‌లో కొంచెం మసాలా కారం కూడా మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దాన్ని కూడా సిమ్‌లో పెట్టుకోండి. ఒక 2-3 మినిట్స్ వరకు సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది ఉడకబెట్టిందే కాబట్టి మనకి కర్రీ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే ఉడికిపోతుందండి. సో, నో ప్రాబ్లమ్. దాన్ని కూడా ఒక 2-3 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని మీరు వేయించేసుకున్నారనుకోండి, మీకు రెడీ అయిపోతుంది మీకు గోరుచిక్కుడుకాయ కర్రీ అనేది. సో, చూసారు కదండీ! నా వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.